నమస్కారం. డిఎఫ్ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఓయూ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రవి నాయక్ అన్నారు. శనివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదల కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో పోరాటాలు చేశామని, విద్యార్థుల త్యాగాల పునాది మీద నిర్మించిన తెలంగాణను కేసీఆర్ తుగంలో తొక్కారన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలవుతాయన్నారు. ఎన్నికల కారణంగా అవి ఆగిపోయాయన్నారు. రైతులకు ₹2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. బీబీ పాటిల్ కోట్ల రూపాయల భూములు కాజేశారని, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలను పట్టించుకోలేదన్నారు. కంప్లీట్ చేసుకొని ఈరోజు మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించినా కూడా విద్యార్థి నాయకులకు దాదాపు ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలంతా తుంగలో దొరికి వాళ్ళ జీవితం ఆగం చేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అయినప్పటికీ ఈరోజు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుందో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా సురేష్ షెట్కార్కి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. భారీ మెజారిటీతో సురేష్ షెట్కార్ గారు గెలుస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ గల్లిబల్లి మాటలు మాట్లాడేటువంటి ఈ బీబీ పాటిల్తో మా పోటీ కాదు, ఈ గాలితో మా ఈ పోటీ కాదు. గాలికి పోతాడు బీబీ పాటిల్, బిజినెస్ పార్టీలు అయినా. మా పోటీ ఏంది? మా నాయకుడు, మా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ ఏదైతే మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీతో పోటీ మాకు. ఇవాళ జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు వారితో పోటీ మాకు. వాళ్ళ మెజార్టీ కంటే ఎక్కువ రావాలని చెప్పేసి మా షెట్కార్ గారు, పేద బడు బలగా అయినటువంటి షెట్కార్ గారు ఇవాళ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా అక్కడ చేర్చుకొని ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు మా సురేష్ కుమార్ షెట్కార్ గారు. భవిష్యత్ తరాలకు కూడా పార్లమెంట్ లో మా గలవిప్పడానికి, పేదల కోసం, పేద ప్రజల కోసం, పేద ప్రజల పథకాల కోసం గలవిప్పడానికి మేము పార్లమెంట్ కు రాబోయే 5వ తారీఖు మేము ఏదైతే ఈ గెలుపు ఖరారు చేస్తున్నాం. కాబట్టి ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం ఆశామాషగా చెప్పి ఇక్కడ ఏదో ప్రజల మధ్యలో మభ్యపెట్టి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, దేశం కోసం త్యాగం చేసిన పార్టీ. ఇవాళ సోనియా గాంధీ చూడండి, రాహుల్ గాంధీ చూడండి, రాజీవ్ గాంధీ చూడండి, పేద ప్రజల కోసం వాళ్ళు పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో సురేష్ షెట్కార్ గారికి భారీ మెజార్టీతో, అత్యంత మెజార్టీతో సురేష్ షెట్కార్ గెలిపించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఏదైతే ఈ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే బొండబెట్టి ప్రజలు ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పిర్రో అదే గుణపాఠంతోనే ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాష్ట్రంలో సాధించుకున్నాం. ఇది రాష్ట్రంలో ఏదైతే సాధించుకున్నామో, ప్రజలు ఏదైతే కష్టపడి పనిచేసినామో సురేష్ షెట్కార్ విషయంలో కూడా ఈ 7 మండలాలు కూడా చాలా సీరియస్ గా కష్టపడుతుంది. కేవలం పైసలు పంచి ఏదో కల్లిబల్లి మాటలు చెప్పి వీళ్ళు ముందుకొస్తారని చెప్పేసి అనుకుంటారేమో కానీ ప్రజలు ఆ విధంగా లేరు. పేద ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏదైతే కష్టపడి పనిచేసినామో సురేష్ షెట్కార్ విషయంలో కూడా ఈ 7 మండలాలు కూడా చాలా సీరియస్ గా కష్టపడుతుంది. కేవలం పైసలు పంచి ఏదో కల్లిబల్లి మాటలు చెప్పి వీళ్ళు ముందుకొస్తారని చెప్పేసి అనుకుంటారేమో కానీ ప్రజలు ఆ విధంగా లేరు. పేద ప్రజలు ఇవాళ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, కాంగ్రెస్ అంటేనే ప్రజల కోసం బతికే పార్టీ. అలాంటి పార్టీని మీరు ఏదో చేయాలని చూస్తున్నారు కానీ అది మీ ఇట్లాంటి నడవది. ఇక్కడ ఏది ఉన్నా కూడా రేపు కాంగ్రెస్ లో మా రాహుల్ గాంధీ గారికి మేము ప్రధాని చేయబోతున్నాం. కాంగ్రెస్ కేంద్రంలో కూడా మా పార్టీ ఖచ్చితంగా మేము పార్టీ గెలవబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ మాకు 2 సింహాలు ఉన్నాయి. ఒకటి మా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా సురేష్ షెట్కార్ గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మేము భవిష్యత్తులో కూడా నారాయణఖేడ్ ప్రజలకు హామీ ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారెంటీలు కూడా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి. భవిష్యత్ తరాలకు కూడా ఈ ఎలక్షన్ తర్వాత కూడా ఆ హామీలు నెరవేర్చాం. ఏదైతే జూన్ 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, పేద ప్రజల కోసం పనిచేసిన మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీ ఖచ్చితంగా నెరవేరబోతున్నాం, నెరవేర్తాం కూడా. కాబట్టి ఈ రోజు బీబీ పాటిల్
ఇవాళ పేద ప్రజలకు సంబంధించినట్టు ఇవాళ కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వాళ్ళ భూములు గుంజుకొని ఇవాళ కోట్లు సంపాదించి నువ్వు ఎక్కడైనా నీ ముఖం ఈ కాన్షియస్ 7 మండలం నీ ముఖం ఎక్కడ చూపెట్టలే. ఇవాళ కనీసం నువ్వు ఎవరో తెలియదు, నువ్వు ఏందో తెలియదు ఎవరికి. ఇక్కడ కేవలం నీ ఫోటో పెట్టుకొని వాళ్ళను పైసలు పెట్టుకొని పేద ప్రజల గుంజుకున్న డబ్బు పెట్టుకొని బీవీ పాటిల్ గారు మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా ఓట్లతో మీకు బుద్ధి చెప్పబోతున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీతో గెలబోతున్నాం. మా సురేష్ శెట్కర్ గారికి ఇవాళ ఉన్నటువంటి యూత్ కానీ ఇవాళ రైతులు కానీ ఇవాళ పేదలు కానీ ఇవాళ 13వ తారీఖు రోజు ఎలక్షన్ 13వ తారీఖు రోజు ఖచ్చితంగా ప్రజలంతా వెయిట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను ఈ రాజకీయంగా మా ఓట్లతో బొందబెట్టే రోజు దగ్గర పడుతుంది అని చెప్పేసి బీవీ పాటిల్ గారికి అండ్ ఈ గాలి అమిత్ వరకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మీరు ఎక్కడ కూడా ఏ మాట్లాడినా కూడా అన్ని గమనిస్తున్నాం. భవిష్యత్తులో మా పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ మేము ఎవరైతే మాకు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ గమనిస్తున్నాం. భవిష్యత్ తరాలకు కూడా మేము రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలను కాపాడుకుంటాం, మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో మా సురేష్ శెట్కర్ గారికి భారీ మెజార్టీతోనే మేము విన్ చేయబోతున్నాం. ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి రోజు పెద్ద శంకరపేటలో పెట్టినటువంటి సభ, ఆ సభతోనే మాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజే మా శెట్కర్ గారు గెలిచిండు, ఆ రోజే మా శెట్కర్ గారు విన్ అయిపోయింది. ఆ రోజు మేము చాలా సంబరాలు ఉండే ఆ రోజు అట్లాంటి సభ జరిగింది. ఆ రోజే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఈ విధంగా ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చేయాలని పరిస్థితులు కూడా వాళ్ళ భయం పనిచేస్తుండేది. అది అదేవిధంగా గతంలో అయితే కేసీఆర్ నువ్వు ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ఏ విధంగా మోసం చేసిర్రో అదేవిధంగా కర్రు కాల్చి నీకు ఎట్లయితే ప్రజలు ఇవాళ నీకు ఓటుతో ఏదైతే నీకు బొందబెట్టిర్రో అదే ఓటుతో ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో కూడా మా సురేష్ శెట్కర్ గారు గెలిచిండు. ఆ రోజే మా శెట్కర్ గారు విన్ అయిపోయింది. ఆ రోజు మేము చాలా సంబరాలు ఉండే ఆ రోజు అట్లాంటి సభ జరిగింది. ఆ రోజే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఈ విధంగా ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చేయాలని పరిస్థితులు కూడా వాళ్ళ భయం పనిచేస్తుండేది. అది అదేవిధంగా గతంలో అయితే కేసీఆర్ నువ్వు ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ఏ విధంగా మోసం చేసిర్రో అదేవిధంగా కర్రు కాల్చి నీకు ఎట్లయితే ప్రజలు ఇవాళ నీకు ఓటుతో ఏదైతే నీకు బొందబెట్టిర్రో అదే ఓటుతో ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో కూడా మా సురేష్ శెట్కర్ గారి పిలుపు మేరకు ఇవాళ కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా చాలా పకడ్బందీగా మేము పనిచేస్తా ఉన్నాం. ఏదో మీరు అనుకున్నట్టు ఏదో మేము ఏదో చేస్తున్నాము పైసలు పంచి గెలుస్తాం అనుకుంటే అవన్నీ మీ నడవనియని కూడా భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఇది మేము సురేష్ శెట్కర్ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఓట్లు 13వ తారీఖు రోజు ఏ రంగంలో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ 2 పార్టీలకు హెచ్చరిక ఏంటంటే మీ వ్యవహారం ఇక్కడ నడవదు, మీది అయిపోయినది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మా సురేష్ శెట్కర్ గారు భారీ మెజార్టీ గెలిపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకూడదు. ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా మనం గెలుస్తున్నాం. మనం భారీ మెజార్టీతోని మన సురేష్ అన్నని భారీ మెజార్టీతోని గెలిపించుకుంటున్నాం. ఎవరెన్ని భయపెట్టినా అవన్నీ ఎక్కడ కూడా చెల్లవు. మనము చేయాల్సిన పని మన ఓటుతోని వాళ్ళ బుద్ధి చెప్పాలి. మన సమయం మనం పాటించి మన నాయకుడికి మనము పేద ప్రజల నాయకుడికి గెలిపించుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ నారాయణ ప్రజలకు కానీ ఇక్కడ నారాయణ యువత కానీ అందరికీ నేను సలహా ఇస్తున్నా.